గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దీనికి కాస్త ఎక్స్టెన్షన్ నా సమాధానం కూడా చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. యాక్చువల్గా చాలామంది కోరిక ఏంటంటే మా నాన్న సాధించలేకపోయింది, నేను సాధించాలి. మా నాన్న ఇది చేయాలనుకున్నట్టు ఒక బిడ్డకు అంతకంటే ఏం కావాలి సార్? నాన్న కోరికని ఫుల్ఫిల్ చేయాలి. నాన్న ఇల్లు కట్టాలనుకున్నాడు, కట్టలేకపోయాడు. ఇల్లు కట్టి నాన్నకి చూపిస్తే పుట్టినందుకు అంతకంటే ఇంకేం లేదు. నాన్న ఒకటి కొనాలనుకున్నాడు, కొనలేకపోయాడు. మనం అది కొని నాన్నకిస్తే అంతకంటే ఇంకోటి ఏం లేదు. విజయ్ గారి నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ఎంత ప్రయత్నించారో అందరికీ తెలుసు. ఆయన చేయని కష్టం లేదు. ఈరోజు విజయ్ దేవరకొండ గారు ఆయన కష్టంతో ఈ స్థాయికి చేరి ఒక స్టార్ హీరో రేంజ్కి చేరి ఇంతమంది ఫ్యాన్స్ని గెలుచుకున్నారు అంటే ఇంకా ఆ తండ్రికి ఆయన ఇచ్చిన గొప్ప సక్సెస్ అదే కదా, గొప్ప గిఫ్ట్ కదా. ప్రతి ఒక్క కొడుక్కి ఆయన ఇన్స్పిరేషన్ కదా. మన నాన్నకు కూడా మనం అలా చెయ్యాలి అని చెప్పేసి. సో ఆ యాంగిల్లో చూస్తే చాలా గొప్ప వ్యక్తిగా కనిపిస్తారు. అవును. ఇప్పుడు తండ్రి సాధించలేనిది మళ్ళీ అదే ఫీల్డ్లో. ఇప్పుడు మనం క్రికెట్లో ఓడిపోతే మళ్ళీ అదే గ్రౌండ్లో మళ్ళీ కొట్టి గెలిపించాలన్నది ఒకటి మనం అనుకుంటున్నాం. ఇంకా దెర్ ఈజ్ నో అదర్ వే. ఏదైనా మ్యాచ్ లూజ్ అయితే మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ అదే టీంతో ఆడి మళ్ళీ గెలిస్తేనే మీకు ఇది ఉంటుంది. విజయ్ డిడ్ ద సేమ్ థింగ్. కరెక్ట్. ఇంకేదో ప్రొఫెషన్ చేసి పారిపోయలేదు. నాన్న మీరు ఇదే ప్రొఫెషన్లో సక్సెస్ కాలేకపోయినారు కదా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, లెట్ మీ ట్రై అన్నది ఫస్ట్ నుంచి. వాళ్ళు కూడా కేర్ఫుల్గానే ఉన్నారు, ఎందుకు అన్నట్టే అన్నారు ఇనిషియల్గా. కానీ మంచి వాడికి టాలెంట్ ఉంది, చూడ్డానికి చాలా బాగుంటాడు, ఎట్లాంటి ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ ఎందుకు ఉండొద్దు అని ఒక టైం లైన్ పెట్టిండు వాళ్ళ నాన్న కూడా. నువ్వు ఒక 4 years టైం తీసుకో, 4 years ట్రై చేయి. ఆ 4 years లోపల నువ్వు కనుక బ్రేక్ చేయలేకపోతే యూ హ్యావ్ టు గో అండ్ మూవ్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే నీ లైఫ్ కూడా ఇట్లా కష్టాలు ఉండడం నాకు ఇష్టం లేదన్నది వాడు ఆ 4 yearsలో చేయగలిగిండు. అది చేసి చూపించిండు. మరి అది వాళ్ళ తండ్రికి వారు ఏదేది చేయలేకపోయినో అవన్నీ చేసి చూపించి ఒక గిఫ్ట్గా ఇస్తున్నాడు అన్నది ఆయనను చూసి, విజయ్ని చూసి ఎంత గర్వం కదా అది. అండ్ మళ్ళీ పెళ్లి విషయానికి వస్తే సార్, ఇది మీరు కరెక్ట్గా చెప్పాలి. చాలా మందికి ఈ డౌట్ ఉంది. కాంట్రవర్షియల్ కాదు, చాలా మందికి డౌట్, అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది ఎక్కడ? గీతా గోవిందమా, డీర్ కామ్రేడా? ఈ ప్రేమ మొదలైంది ఎక్కడ అన్నది ఎట్లా చెప్పాలి? నాకు వాళ్ళు అయితే అది షేర్ చేయలేదు. కానీ నాకు అనుమానం డియర్ కామ్రేడ్ తర్వాతనే. డియర్ కామ్రేడ్ నుంచే స్టార్ట్ అయింది. డియర్ కామ్రేడ్ నేనే చేసిన కదా, మైత్రి వాళ్ళతో కలిసే చేసిన మా సినిమా. డియర్ కామ్రేడ్ నుంచే మొదలైందని నా అనుమానం. మేనల్ని గమనిస్తున్నారా మీరు? నేను చూస్తూనే ఉన్నా. కానీ అంటే విజయ్లో ఉన్నది ఒకటి ఏంటంటే, ఎంతమంది చెప్పినా వినడు కాదు, ఎంతమంది చెప్పినా వింటాడు. డెసిషన్ మాత్రం ఆయనదే. ఓకే. ఇప్పుడు ఎంతోమంది మళ్ళీ సినిమాలు ఇది ఇప్పుడు ఇంట్లో కూడా కాన్వర్జేషన్స్ అవుతుంటాయి కదా, అవన్నీ వింటాడు. కానీ వాడికి నచ్చిందే చేస్తాడు. ఇంకా ఊరికే వద్దు అని ఎవరైనా చేస్తే మాత్రం ఇరిటేట్ అవుతాడు. ఆ బౌండరీ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఎంత పెద్దోళ్ళు, తండ్రి అయినా తల్లి అయినా మేనమైనా ఇంకే పెద్ద చుట్టమైనా కానీ వీ ఆల్వేస్ హ్యావ్ వాడి ఆ బౌండరీ దాటి మేము కూడా వెళ్ళలేం. ఓకే. అంటే మాకు అధికారం కూడా లేకుండా అన్నంత అట్లుంటుంది ఆయన బిహేవియర్. అంటే దిస్ ఈజ్ ది ఎండ్, మీరందరూ చెప్పిండు కదా, ఓకే లీవ్ మీ అలోన్, నా డెసిషన్ నేను తీసుకున్నా, నా లైఫ్ కదా, మంచో చెడో, ఇఫ్ ఐ రిగ్రెట్, ఇఫ్ ఐ గెట్ సక్సెస్ అయితే నాకే కదా క్రెడిట్, మీ అందరికి బాధలేదు కదా అన్నది వాడి ఫిలాసఫీ ఫస్ట్ నుంచి కూడా అంతే. హీ డజంట్ లిసన్. అండ్ చాలా క్లోజ్ సర్కిల్లో కొంతమందికి మాత్రమే తెలుసు, వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. విజయ్ తల్లిగారు మాధవి బంగారం అంటారు ఆయన, అంటే అంత మంచివారు అంటారు, చాలా సెన్సిటివ్ పర్సన్ అంట. చాలా సెన్సిటివ్. వారికి ఈ విషయం ఫస్ట్ ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది, ఎలా కన్విన్స్ చేశారు? అది విజయ్ చెప్పిండు ఫస్ట్ నుంచి. అంటే ఇంకా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారు, ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోవడం జరుగుతుంది. అది అంటే ఆ కెమిస్ట్రీ అర్థమవుతుంది కదా ఎవరికైనా అని కొంతవరకు. సో అది విజయ్ ద్వారానే తెలిసింది. వాళ్ళు ఇనిషియల్గా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద ఫుల్ డీటెయిల్, నాతో ఆమె ఎప్పుడు కన్సర్న్డ్గా ఎప్పుడు షేర్ చేసుకోలేదు. కానీ దిస్ ఈజ్ వాట్ హీఈస్ థింకింగ్ అది అన్నప్పుడు మేము ఓకే, ఇక వాడికి ఇష్టమైనప్పుడు మనం వాడి ఇష్టమే కదా ఏదైనా కదా అన్నట్టే అనుకున్నాము. సో అది త్రూ విజయ్ ద్వారానే తెలిసింది. ఓకే సార్, ఒక సీరియస్ క్వశ్చన్.
సీరియస్ క్వశ్చన్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్ ప్రకారం అడుగుతున్నాను. చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం, తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉండి పెళ్లి చేసుకోవడం, తర్వాత ఇబ్బందులు పడడం మనం కళ్ళెదురుగానే చూస్తున్నాం. విజయ్ రష్మికని ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ సర్కిల్లో కొంతైనా భయపడ్డారా? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇనిషియల్గా? విజయ్ విషయం పక్కన పెట్టండి, మీరు కానీ మీ సిస్టర్ కానీ మీ బావగారు కానీ మీ వరకు ఎలా అనిపించింది? కన్సర్న్స్ అయితే ఉంటాయి తప్పకుండా, ఎందుకంటే మనం ఇండస్ట్రీలో చూస్తున్న ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక ఇన్సిడెంట్స్ అయితేనే ఉన్నాయి ఈ పెళ్ళిళ్ళు. ఆ కన్సర్న్ అయితే మా అందరికీ ఉండింది. అది నేనైతే విజయ్తో ఎప్పుడూ షేర్ చేయలేదు. ఎందుకు మళ్ళీ ఈ సినిమా వాళ్ళనే చేసుకోవడము అన్నది నేను ఎప్పుడు వాడితో మాట్లాడలేదు. ఐ నెవర్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఎందుకు చేసుకుంటున్నావు అన్నది, ఎందుకంటే దట్స్ నాట్ మై బిజినెస్. ఈజ్ ఎ గ్రోన్ అప్ మ్యాన్, వాడంతటా వాడు అన్నీ చేసుకుంటున్నాడు. అట్లాంటప్పుడు మనము ఆ కన్సర్న్ చెప్పడం కూడా నెగిటివ్గా బాగుండదేమన్నది ఐ స్టేడ్ అవే. ఇంట్లో అమ్మ నాన్న మాత్రం మాట్లాడినరు అన్నది ఒకటి తెలుసు, మళ్ళీ ఎందుకు ఏమవుతుంది ఎట్లా అది అన్నది. కానీ ఐ థింక్ వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఆ డౌటే రాదు ఇప్పుడు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే మీరు పెళ్ళిలో చూసింటారు వాళ్ళిద్దరిది కాస్ట్యూమ్స్ కానీ ఆ గెటప్లో కానీ రష్మిక ఎనర్జీ చూసిన ఆమె అంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కూడా అంత సంతోషపడదు. అంటే నాకు ఈరోజు అంత హ్యాపీగా ఉంది ఆమె బిహేవియర్. ఆ 4 days ఎవ్రీ ఈవెంట్ టైం లేకుండా ఉన్నా ఒకదాని తర్వాత ఉన్నా కానీ ఆమె ఎనర్జీ చూస్తే హౌ హ్యాపీ షీ ఈజ్ అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళిద్దరికి ఆ అండర్స్టాండింగ్ ఉంది. అంటే దే స్టేడ్ యాజ్ అ ఫ్రెండ్స్ టుగెదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ నౌ, ఆల్మోస్ట్ 5-6 years కనెక్షన్ ఉంది కాబట్టి ఒక ఫ్రెండ్లీగా స్టార్ట్ అయినా కానీ దే అండర్స్టూడ్ ఈచ్. ఇట్స్ నాట్ ఏ డెసిషన్ సడన్గా ఏదో ఒక ఇన్ఫాచ్యుయేషన్ తోటి క్రియేట్ అయింది అయితే కాదు. దే టుక్ దేర్ టైమ్. ఆర్ వి రెడీ ఫర్ దిస్ మ్యారేజ్? అయితే చాలా మెచ్యూర్డ్ పర్సన్స్. ఇప్పుడు రష్మిక అసలు బాలీవుడ్లో అంత సక్సెస్ అయింది, అమ్మాయి వెళ్ళి అంత యంగ్ ఏజ్లో అన్నది దాని వెనకాల అంటే కొంతవరకు విజయ్ గైడెన్స్ కానీ విజయ్ సపోర్ట్ కానీ ఆమెనే షేర్ చేసుకుంటుంది ఆ విషయాలు ఎన్నోసార్లు. అదంతా అంటే వాళ్ళకి ఆ కనెక్షన్ ఉంది కాబట్టి ఆ కెమిస్ట్రీ కరెక్ట్ వర్కౌట్ అయింది కాబట్టి దే డిసైడెడ్ ఐ థింక్ వి షుడ్ అన్నది. సో దాంట్లో మాకైతే డౌట్ ఏం లేదు. ఇంకా తలరాత అన్నది మనం ఏం చెప్పలేం, కానీ ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ విషింగ్ దే స్టే టుగెదర్ ఫర్ ఎవర్ అండ్ రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలన్నదే నా ఒక కోరిక, మా అందరి కోరిక. ఇంకా అంతకంటే కావాల్సింది మా అందరి కోరిక సార్. అండ్ మీరు వీరి పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి పెద్ద సెలబ్రిటీలు ఇన్వైట్ చేయడానికి అందరి దగ్గరికి మీరే వెళ్ళారు. సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా మీరే వెళ్ళారు. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏమన్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళలేదు. విజయ్ ఫస్ట్ పోయిండు. విజయ్ పోయిన తర్వాత మా సిస్టర్ పోయి వారి వైఫ్కి సెపరేట్గా పోయినారు. తర్వాత మళ్ళీ రష్మిక కూడా వేరే సెపరేట్గా వెళ్ళి వచ్చిండ్రు. సో రష్మిక తరఫు నుంచి కూడా ఇన్విటేషన్ అన్నట్టుగా. నేను మిగతా పొలిటీషియన్స్ అందరికీ మేనమామగా నాకే పడ్డది ఆ డ్యూటీ. ఇంట్లో అంటే విజయ్ అందరి దగ్గర వెళ్ళలేడు, పెళ్లి పనిలో ఉన్నారు, మా బావగారు కూడా బిజీగా ఉన్నారు, అది నువ్వే చూసుకోవాలని నాకు ఫస్టే చెప్పిండ్రు. సో అపాయింట్మెంట్లు తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాం. బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళాం. బట్టి విక్రమార్క గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వారి బ్రదర్ మల్లు అనంతరాములు గారు ఉండేది వెనకట, వారితో మాకు చాలా పరిచయం. మా అన్నయ్య ఊరిలో సర్పంచ్గా ఉన్నప్పుడు అది చాలా అంటే అది నేను షేర్ చేసుకుంటే వారు ఇంకా హ్యాపీ అయినారు. దాని ద్వారా ఇంకా కొంచెం కనెక్షన్ ఎక్కువైంది. ఆ రోజు బిజీగా ఉన్నా నేను తప్పకుండా వచ్చిపోతా అన్నారు. ఇంకా ఇంత స్టోరీ చెప్పినాక నేను రాకుండా ఎట్లుంటున్నా, తప్పకుండా వస్తానన్నారు ఆ రోజు. సో అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బండి సంజయ్ గారి దగ్గర కూడా చాలా స్పెండ్ చేసినాం. వారు అంటే ఇంకా నేను సినిమా వాడిని అని తెలిసి వారు అటు ఏదో ఒక స్టోరీ గురించి అంటే బెంగాల్లో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని మీరు ఒక రైటర్ని పెట్టుకొని రాయండి, మీకు అంత సపోర్ట్ ఇస్తా, చాలా పవర్ఫుల్గా ఉంటుందని ఒకటి హీ రిక్వెస్టెడ్. ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ అది ఒకసారి నేను మళ్ళీ కలుద్దామని అన్నారు. సో ఐఎమ్ గోనా మీట్ హిమ్ అండ్ ఫైండ్ అవుట్ ఎవరు అన్నది. బెంగాల్లో ఎవరో ఉన్నారంట, మా దగ్గరికి వెళ్ళి కనెక్షన్ అని. సో వీళ్ళందరి దగ్గరికి, తర్వాత పొంగులేటి గారి దగ్గరికి వెళ్ళినాం, మహేష్ గారి దగ్గరికి వెళ్ళినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం. వీళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ దే ఆల్ కేమ్ ఫర్ ద వెడ్డింగ్.
సో ఐ వాజ్ వెరీ హ్యాపీ నాకు ఆపర్చునిటీ దొరికినందుకు. తర్వాత రేవంత్ రెడ్డి గారు పెళ్ళైన తర్వాత ఆయన పెళ్ళైన తర్వాత వచ్చినప్పుడు ఫోటోలు అది రిసెప్షన్కి వచ్చేది ఉండింది వారు, కానీ అప్పుడు ఢిల్లీలో సడన్గా ఏదో ప్రోగ్రామ్ ఉండి వెళ్ళిపోయినారు. మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసి లేదు నేను ఇంటికి వస్తా అది అని అన్నారు. సో ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వస్తే మేమందరం కలిసాం. చాలా మంచిగా ఒక 1 hour స్పెండ్ చేసిండు ఇంట్లో. తెలంగాణ ముచ్చట్లన్నీ ముచ్చట పెట్టుకుంటే ఇంకా ఆయన మాట్లాడే విధానం బాగుంటుంది కదా, జోకులు చేసుకుంటా. వి స్పెండ్ గుడ్ టైం. అండ్ కాసేపు ఈ పెళ్లి విషయం పక్కన పెడితే